ఈరోజు 1,00,000 కోట్లు కక్కిస్తా అని మాట ఇచ్చారు కదా, ఈరోజు ఎందుకు చేస్తలేరు 2.5 years అని అడుగుతా ఉన్నాను. మాటలు కోటలు దాడతాయి. మీరేమనుకుంటున్నారు సార్, ఎందుకు చేయట్లేదని అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ కేసీఆర్కు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఎందుకంటే రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కాకపోయినా రేపైనా రేవంత్ రెడ్డి మీద విశ్వాసం లేదు. తెలంగాణలో ఏదో కొద్దిగా గొప్ప మన కేసీఆర్ ఉంటే మాకు సపోర్ట్ చేస్తాడు. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు చూశారు కదా విజయవాడ, తమిళనాడులో ఏమైందో. తమిళనాడులో ఏమైంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి డిఎంకేని టపిక్ని వదిలేసింది. ఒక్క రోజులో సింగిల్ డేలో వదిలేసి టీవీకి తోటైపోయింది. రేపు కూడా ఏదైనా మంచి అయినా చెడైనా అన్ని రాష్ట్రాలు ఆయన చూసుకుంటున్నాడు. ఇలాంటి ఎవరైనా శక్తులు వ్యక్తులు ఎంబడి ఉంటారు, అందులో ఆయన లిస్ట్లో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో, ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద, కిషన్ రెడ్డి మీద రాళ్ళేస్తున్నాడు. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కాస్త డిస్కంఫర్ట్. మీరు కాదని చెప్పండి. మీరు తమిళనాడు ఉదాహరణ చెప్పిన మీకు కాదు. నేను 50 సంవత్సరాలుగా డిఎంకేతో కలిసినటువంటి రాహుల్ గాంధీ ఒకే ఒక రోజులో అలాంటి డిఎంకే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2 సీట్లు 3 సీట్లు 5 సీట్లు డిఎంకేతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ గెలిచింది. ఒక్క సీటు కూడా తమిళనాడులో కాంగ్రెస్ గెలవలేదు. అసెంబ్లీలో, పార్లమెంటులో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాను డిఎంకే మోసింది. అలాంటిది ఒకటే రోజులో వదిలేసిపోయాడు. కాబట్టి తెలంగాణలో కూడా రేపు అది రైట్. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని పక్కన పెడుతున్నారు, మీ పర్సెప్షన్. అయితే